కర్నూలు జిల్లా పత్తికొండ రాజకీయ నియోజకవర్గం ముఖ చిత్రం వినగానే గుర్తుకొచ్చేది కేఈ ఫ్యామిలీ గురించి. వీరిది కొన్ని దశాబ్దాల రాజకీయ నేపథ్యం. ఇక్కడ ప్రతి గడప గడపకి కుటుంబంతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. నమస్తే అండి శ్యామ్ కుమార్ గారు. ఎన్నికల ప్రచారం ఎలా నడుస్తుందండి? బాగా జోరందుకైందండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు చాలా పబ్లిక్ ముఖాలలో ఆనందం చూసుకున్నాము. మేము ఏ ఊరికి పోయినా కానీ, ముఖ్యంగా ముసలి వాళ్ళైతే చాలా సంతోషంగా, మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరి ఇంకొక 1000 రూపాయలు పెంచుతారని సీఎం గారు హామీ ఇవ్వడంతో వాళ్ళు నడసలేకున్నా కానీ మా క్యాంపెయిన్లో పాల్గొంటామని చెప్పి కట్టలు పట్టుకొని రావడము ఆ రకం చేస్తున్నారండి. ఓకే, గడిచిన 5 సంవత్సరాలుగా మీరు టీడీపీ ఇన్ఛార్జ్గా ఉండి పత్తికొండకి ఎలాంటి అభివృద్ధిని సాధించారు? పత్తికొండలో మా నాన్నగారిని గెలిపించిన తర్వాత, నన్ను ఇన్ఛార్జ్గా ఖరారు చేసిన తర్వాత ఇక్కడ మాకు వాటర్ స్కేర్సిటీ, ఈ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కర్నూలులో మాకు హంద్రినేవా పారుతున్నా, మాకు తుంగభద్ర ఇక్కడ మంత్రాలయం దగ్గర ఉన్నా కానీ మాకు వాటర్ స్కేర్సిటీ అనేది చాలా ఎక్కువ. అయితే ఇక్కడ గ్రామ పంచాయతీ పత్తికొండ టౌన్ గ్రామ పంచాయతీకి మేము మన పందికోన నుంచి ఒక సెపరేట్గా ఒక పైప్ లైన్ ఒకటి వేసి మన పత్తికొండ కిందికి వస్తుంది, మండలం కిందికి. వేరే వాళ్ళది జీడిపి అంటే గాజులదిన్న ప్రాజెక్ట్ నీళ్ళు అవసరం లేదు, మన నీళ్ళు మనమే తాగుతామని చెప్పి ఒక 3.5 crores పెట్టి ఫారెస్ట్ త్రూ మేము ఒకటి వాటర్ పైప్ లైన్ తీసుకొచ్చాము. ఆ పైప్ లైన్ తీసుకొని వచ్చి పాతవి ఎగ్జిస్టింగ్ టౌన్లో సర్క్యులేషన్ పైప్ లైన్లో మేము కలిపి అందరి దాహం తీర్చాము. ఇప్పుడు కూడా మేము ఈ ప్రజల్లోకి పోతే మీరు దాహం తీర్చినారు, మీ మేలు మేము మర్చిపోమని చెప్పి చాలామంది మహిళలు చెప్పడం జరుగుతుంది. నాది ప్రణాళిక, ఇంకా లోకేష్ బాబు గారి ప్రణాళిక ఏంటంటే, వచ్చే కాలంలో ఇంటింటికి కుళాయి పెట్టేది ఆయన ఆల్రెడీ స్కీమ్ చెప్పారు. ఆ స్కీమ్ని తరోగా ప్రతి ఒక్క టౌన్లోనే ఇంటికి కాకుండా ఊర్లలో కూడా ప్రతి ఒక్కరి ఇంటికి కుళాయి ఉండేటట్ల ఆడవాళ్ళకి కనీస సహాయం చేయగలుగుతాం. ఏంటంటే ఇంటికి తీసుకొని పోయి నీళ్ళు ఇవ్వడం. ఆ సహాయం మేము చేస్తామని తెలుగుదేశం తరఫు నుంచి నేను చెప్తున్నాను. ఓకే అండి, సో ఈసారి జరగబోతున్న ఎన్నికల్లో మీకు అనుకూలంగా ఉన్న అంశాలేంటి? డెవలప్మెంట్, అభివృద్ధి. మేము తాండాలకి కనెక్టివిటీ పెంచాము, ఊర్లలో సిమెంట్ రోడ్స్ వేసాము, అలాగే కొన్ని ఊర్లలో వాటర్ ట్యాంక్స్ కట్టాము. అలాగే మేము చెప్పుకోగలిగిన అంశం ఏంటంటే 240 crores పెట్టి మేము 68 ట్యాంక్స్కి, అంటే నాట్ ఓన్లీ పత్తికొండ, డోన్ కాన్స్టిట్యున్సీ, ఆలూరు కాన్స్టిట్యున్సీ కూడా మేము కలుపుకొని 68 చెరువులతో మేము ట్యాంక్స్ నింపే కార్యక్రమం స్టార్ట్ చేశాము. అది ఆలంకొండ కాడ మెయిన్ ప్రెషర్ పంప్ అక్కడ పెట్టి, అక్కడ ఆలంకొండ ఫారెస్ట్లో రిజర్వాయర్ ఒకటి క్రియేట్ చేశాము. ఆ రిజర్వాయర్ నుంచి క్యాస్కేడ్ ఫామ్లో ఒకటి డోన్ తరఫు, వెల్దుర్తి తరఫు ఒక క్యాస్కేడ్, ఒకటి పత్తికొండ తరఫుకి క్యాస్కేడ్, ఇంకోటి పాపిలి తరఫుకి క్యాస్కేడ్ పెట్టి ఆ గ్రావిటీ త్రూ 68 చెరువులు నింపడం స్టార్ట్ అయ్యింది ప్రోగ్రామ్. అది ఆల్మోస్ట్ 70% మేము కంప్లీట్ చేశాము. ఈ 1-2 monthsలో ఆ మిగిలిన 30% కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మా తాత కేఈ మాదన్న గారు, ఆయన వన్ ఆఫ్ ది ఫౌండర్ ఇక్కడ. అంటే రాజకీయాలలో రెడ్డి సామాజిక వర్గాన్ని పోట్లాడుకుంటా ఆయన అందరూ బీసీలని ఐకమత్యంగా తీసుకొని అప్పుడు దామోదర్ సంజీవయ్య గారికి కూడా ఆయన సహాయం చేశారు. అలాగే దామోదర్ సంజీవయ్య గారితో కూడా మంచి స్నేహం ఆయనకి. అలా మనము ప్రతి ఒక్కటి, అంటే మా కుటుంబము ప్రతి ఒక్కసారి ఏదైనా కానీ ఎవరన్నా కానీ మా ఇంటికి వచ్చి వాకిలి తట్టితే, మా గడప ఎక్కితే సహాయం కోసము వాళ్ళకి సహాయం చేసుకుంటూనే వస్తున్నాము. అదేవిధంగా మా నాన్నగారు కేఈ కృష్ణమూర్తి, ఆయన 5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, ఒకసారి డిప్యూటీ సీఎంగా చేశారు. అది కాకుండా మా బాబాయ్ గారు కేఈ ప్రభాకర్ గారు ఒక 10 years మినిస్టర్ ఉన్నారు, దాంతో 3 times ఎమ్మెల్యే అయ్యారు. వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ మేము కౌంట్ చేసుకొని వాళ్ళందరినీ చూసి వాళ్ళని తీసుకొని మా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము, అంటే చంద్రబాబు నాయుడు గారి సంగతి మీ అందరికీ తెలుసు. అన్లెస్ దెర్ ఇస్ అ థరో సర్వే, ఆయన ఎవరికి సీట్ ఖరారు చేయరు. నో మ్యాటర్ హౌ బిగ్ ఎ నేమ్, ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా కానీ ఆయన మామూలుగా హీ గోస్ త్రూ హీ సర్వే. ఒక 15-20 సర్వేస్ చేపిస్తారండి. ఆ సర్వేలో ఈసారి పత్తికొండకి
నాకు మా నాన్నగారికి తెలుగుదేశం టికెట్లో మా ఇద్దరికే పోటీ వచ్చింది. మాకు యాక్చువల్లీ నాకు కూడా మా నాన్నగారు చేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే అనుభవంతులు, బాగా ఎక్స్పీరియన్స్ ఉండేటోళ్ళు, ఇంత పనులు చేసి పెట్టారు. మేము పత్తికొండకి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత 1100 crores మేము సీఎం గారిని అలాగే మినిస్టర్లని వాళ్ళందరినీ మాట్లాడుకుంటా ఎలా తీసుకొని రావాలో అన్నీ చేసుకుంటా ప్రతి ఒక్క గ్రామంలో మేము నిన్న రాతన గ్రామం పోయాము. రాతన గ్రామంలో ఒక 6 crore rupees దాకా మేము డెవలప్మెంట్ చేసాము. అలాగే దానికంటే ముందర రాంపల్లె అని చెప్పి తుగ్గలి మండలంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంకి పాస్ట్ 30 yearsగా వాటర్ ప్రాబ్లం. గత పాలికలు ఎవరు పట్టించుకోలేదు దాన్ని. మేమేం చేసాము, ఆ రాంపల్లె గ్రామం నుంచి ఒక 4 kilometersలో 2 బోర్లు కొట్టించి ఆ 4 kilometers పైప్ లైన్ వేసి ఆ గ్రామం దాహం తీర్చాం. అంటే ఇలాంటి ఐడియాస్ ఎక్స్పీరియన్స్ త్రూయే వస్తాయి. మా నాన్నగారి కింద, మా బాబాయ్ కింద నేను పనిచేసి వాళ్ళ కాడి నుంచి నేర్చుకునేటివి ఇవన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేసాము కొన్ని చోట్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మద్దికెర అని చెప్పి ఒక మండలం ఉందండి. అక్కడ మద్దికెర టౌన్లో మద్దమ్మకుంట అని చెప్పి ఉంది. మద్దమ్మకుంట నీళ్లు నింపితే మాకు చాలు అని చెప్పి మద్దికెర వాసులు ఎప్పుడూ అడిగేటోళ్ళు. దానికి కూడా హంద్రీనేవా నుంచి మేము ఒక 2 crores పెట్టి పైప్ లైన్, అంటే ఆల్మోస్ట్ ఒక 8 kilometers దాకా పైప్ లైన్ ఉందండి. మద్దికెర, మద్దమ్మకుంట, యజ్ఞం చెరువు, ఇంకొక చెరువు, 3 చెరువులు అక్కడ నింపడం జరిగింది. అంటే దిస్ ఆల్ కమ్స్ యాజ్ ఎక్స్పీరియన్స్, కమ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. మేము చూసినాము, హూ వీ హ్యావ్ టు ఆస్క్, కలెక్టర్ గారిని అడగాల, మినిస్టర్ గారిని అడగాల, ఎవరిని అడిగి చేయగలుగుతామో అని బాగా తెలుసు. అది కాకుండా ఈసారి మనము 1100 crores ఖర్చు పెట్టినది గవర్నమెంట్ డబ్బులు. 5 మండల్స్ అండి. ఇది చాలా పెద్ద పత్తికొండ పెద్ద కాన్స్టిట్యున్సీ. వెల్దుర్తి నుంచి స్టార్ట్ అయ్యి మద్దికెర దాకా పోతుంది. అంటే ఆల్మోస్ట్ 150 kilometers కవర్ చేస్తుంది ఇది కాన్స్టిట్యున్సీ. ప్రతి ఒక్క గ్రామం కంటే ఇప్పుడు వెల్దుర్తిలో కొత్త కలుగొట్ల కృష్ణాపురం అని చెప్పి ఒక ఊరు ఉందండి. ఆ ఊరిలో పాపులేషన్ ఎక్కువ లేదు, ఓన్లీ ఒక 500 houses, అంత చాలా చిన్న ఊరు. ఆ ఊరికి అక్కడ గత పాలకులు కూడా రోడ్డు వేసే సందర్భం అట్లా ఏం లేదు. అయితే మేము ఆ ఓట్లు కోసం కాకుండా అక్కడ ఉన్న ప్రజల సౌకర్యం కోసము మేము ఒక 3 కోట్ల రూపాయలు పెట్టి ఒక 6 kilometers రోడ్ వేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు ఉత్త ఓట్ల కోసం కాదు, నిజంగంటే అభివృద్ధి కోసం వీళ్ళు పాటుపడుతున్నారని చెప్పి ఆ వినాదం వాళ్ళలో ఉంది, వాళ్ళకి అర్థమయ్యింది. అదే రూపంలో మేము కూడా వాళ్ళ కోసమే పనిచేస్తున్నాము. మా సొంత లాభాలు మాకు ఇక్కడ ఏం అవసరం లేదు. ఇక్కడ రైతులకి అందరికీ సాగునీరు అందియాలని చెప్పి నా ఫ్యూచర్ ప్రణాళిక. అది నాన్నగారు 68 చెరువులు ఏదైతే సక్సెస్ చేశారో ఆ 68 చెరువుల నుంచి మేము ఫీల్డ్ ఛానల్స్ ద్వారా ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క ఎకరానికి మేము నీళ్లు తీసుకొని పోయి వాళ్ళు సాగునీరు ఇచ్చి బంగారం పండించుకునేటట్ల మేము చేయాలా. నెక్స్ట్ 5 years ప్రణాళిక అని మేము పెట్టుకున్నాము. అది పబ్లిక్లో కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. దాని ప్రకారమే మేము ముందర పోతున్నాం. ఓకే అండి. అయితే కోట్ల ఫ్యామిలీ మెంబర్స్ టీడీపీలో జాయిన్ అవ్వడం వల్ల మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటి? కోట్ల ఫ్యామిలీ ఈజ్ ఎ బిగ్ ఫ్యామిలీ. వాళ్ళు విజయభాస్కర్ రెడ్డి గారు 2 సార్లు సీఎంగా ఉన్నారు మన స్టేట్కి. దాని తర్వాత సూర్యప్రకాష్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు 3 times ఎంపీ ఉన్నారు, 1 time యూనియన్ మినిస్టర్ ఉన్నారు. మరి మా ఫ్యామిలీది ఎక్స్పీరియన్స్ ఎలా అయితే కౌంట్ అవుతుందో వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ కూడా కౌంట్ అవుతుంది. వాళ్ళు కూడా రైతు పక్షపాతి, వాళ్ళు కూడా రైతుల గురించే అహర్నిశలు ఆలోచిస్తుంటారు, కష్టపడుతుంటారు. మరి మా ఫ్యామిలీస్ 2 కలిచాయి. ఇప్పుడు కర్నూలు డిస్ట్రిక్ట్లో మాకు బాగా ఆనందంగా ఉంది. అంటే పాత రాజకీయ వైరాలు తప్ప మాకేం ఎప్పుడు ఫ్యాక్షన్ అనేది ఎప్పుడు లేకుండేది. రాజకీయ వైరాలు కూడా మేము దూరం పెట్టి మేము వాళ్ళ బాగా ఇన్వైట్ చేసాము. వాళ్ళు కూడా స్పందన బాగుంది వాళ్ళ కాడి నుంచి కూడా. వాళ్ళ గ్రూపు చాలామంది ఉన్నారు మొత్తం కర్నూలు ఎంపీ సెగ్మెంట్లో. వాళ్ళందరూ కూడా సంతోషంగా టీడీపీలోకి వచ్చి కోట్ల గారి విజయం కోసం అందరు కష్టపడుతున్నారు. అదేవిధంగా పత్తికొండలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కూతురు కోట్ల నివేదిత గారిని ఇన్ఛార్జ్ పెట్టారు. తను కూడా నాతో పాటు తిరిగి వాళ్ళ నాన్నగారి కోసము నా కోసము ఓట్లు అడగడం జరుగుతుంది. చాలా పాజిటివ్ అండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానమే కాదు, పెద్ద కుటుంబాల అనుసంధానం కూడా చేయగలుగుతారని చెప్పి ఇక్కడ అయితే ఏమి, మన విజయనగరం అయితే ఏమి, కడప అయితే ఏమి,
విజయవాడ అయితేమి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఏదైతే రాజకీయ వైరాలతో దూరం ఉన్నారో వాళ్ళందరినీ కలిపి ఒక తాటిపైన నడిపేది మన చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యము. అది చేసి చూపెట్టారు. ఓకే. అయితే వైఎస్ఆర్‌సీపీ ప్రత్యర్థి శ్రీదేవి గారు మీరు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. దానిపైన మీ కమెంట్. అంతేకాకుండా మీ మీద కొన్ని కేసులు కూడా వేయడం జరిగింది. దాని గురించి నిజానిజాలు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? ఇప్పుడు మామూలుగా ఎలక్షన్ నామినేషన్ అప్పుడు అఫిడేటివ్ అని చెప్పి ఉంటుందండి. వీ హ్యావ్ టు గివ్ అన్ అఫిడేటివ్. ఆ అఫిడేటివ్లో మన పైన ఏమన్నా కేసులు ఉన్నాయా లేవా అని చెప్పి, అయితే అఫిడేటివ్ పైన నేను క్లియర్ చిట్ ఉంది నాది. వీళ్ళు కుళ్ళు రాజకీయాలు అంటే దేర్ వాజ్ అ డెత్, ఫ్యాక్షన్ డెత్ అయింది చెరుకులపాడు గ్రామంలో. ఆ చెరుకులపాడు గ్రామంలో ఈ నారాయణ రెడ్డి గారు 2 తరాలని మటుమాయం చేశారు, అంటే మొత్తము మర్డర్ చేశారు. ఆ 3వ తరము పిల్లలు ఈయన ఏదో ఒక రోజు బండిలో పోతుంటే వీళ్ళు ట్రాక్టర్ తోలుకుంటూ వస్తుంటే మీది కూడా టైం అయింది, మీ గొంతుకు వస్తాను గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పి భయపెట్టడం జరిగిందంట. ఆ భయంతో ఆ పిల్లలు ముందరికి పోయి దే డిడ్ వాట్ దే డిడ్, చాలా రాంగ్ చేశారు. అది కూడా ఎలా వాడుకోవాలా అని చెప్పి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పాదయాత్ర పెట్టారు. పాదయాత్ర పెడితే వీళ్ళందరూ పోయి కలిసితే అరే దిస్ ఇస్ ఏందో కొంచెం సింపతి ఓట్స్ మనము గార్నర్ చేయొచ్చు ఇక్కడ నుంచి అని చెప్పి ఆయమని తీసుకొని వచ్చి ఫస్ట్ క్యాండిడేట్గా నేను డిక్లేర్ చేస్తున్నాను స్టేట్లో నారాయణ రెడ్డి భార్య శ్రీదేవి అని చెప్పి. మరి శ్రీదేవి గారు అదే అంశం పట్టుకొని నా మొగుడిని చంపినారు అని చెప్పి అన్ని ఊర్లలో తిరగడం జరుగుతుంది. ఈ 3 మండలాల్లో ప్రజలు శ్రీదేవి అంటే ఎవరు, నారాయణ రెడ్డి అంటే ఎవరు అని తెలియదు. ఇక్కడ ఈ 3 మండలాల్లో నాటకాలు చేసుకుంటా, ముసలి కన్నులు కార్చుకుంటా సింపతి గార్నర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ 2 మండలాల్లో అసలు తిరగడం లేదు ఆయమ. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి బాగా తెలుసు. అక్కడ నారాయణ రెడ్డి గారి ఫాదర్ శివారెడ్డి అని ఉండేది. ఆయన కూడా ఫ్యాక్షనిస్టు. ఆయన కూడా ఇట్లనే ఫ్యాక్షన్ హత్యకు గురయ్యారు. మరి కత్తి పట్టుకొని బతికితే కత్తితోనే అంతమని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేటారు. అదే ప్రకారం అయ్యింది. ఇప్పుడు మా ఇంట్లో మా నాన్న వాళ్ళు 8 మంది ఉన్నారు. మరి మేమందరం కూడా చాలా సుఖంగా ఉన్నాము. మా నాన్నగారు 86 వయసు, మా బాబాయ్లు 70, అట్లా మంచి వయసులో ఉన్నాం. మరి మేము కత్తి పట్టుకొని బతికితే కత్తితోనే అంతం అంటారు కదా. మేము ప్రజల అభివృద్ధి కోసము మేము పాటుపడేటోళ్ళం, ప్రజల కోసం మేము అహర్నిశలు సేవ చేసేటోళ్ళం. మరి ఆ ప్రజల దీవెన ఉండే మా వాళ్ళందరూ కూడా సుఖంగా హ్యాపీగా ఉన్నారు. మరి ఇలాంటి చీప్ పాలిటిక్స్, చీప్ ట్రిక్స్ సాధ్యము జగన్కి వాళ్ళ పార్టీ వాళ్ళకే. అందుకోసమే ఇక్కడ పత్తికొండ ఈ 3 మండలాల ప్రజలు చాలా చైతన్యవంతులు. దే నో హూ టు ఓట్ ఫర్. ఎవరికి ఓట్ చేస్తే మంచి జరుగుతుంది, ఎవరు దొంగ కన్నీళ్ళు కాస్తున్నారో వాళ్ళకి బాగా తెలుసు. ఆ సింపతి ఫ్యాక్టర్ అనేది కూడా వర్కౌట్ కాదు. ఇక్కడ పబ్లిక్కి డెవలప్మెంట్ కావాలా. పత్తికొండ ఫామ్ అయినప్పటి నుంచి, ఒక కాన్స్టిట్యున్సీ అని చెప్పి ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము చేసినంత డెవలప్మెంట్ ఎవరు చేసిండరు. 1100 crores అంటే చిన్న మాట కాదండి. అది రాష్ట్రం విడిపోయిన తర్వాత వీ డోంట్ హ్యావ్ మనీ ఇన్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారో, ఆయన కాడ అక్షయ పాత్ర దొరికిందో ఏం చేసిందో తెలియదు, కానీ అహర్నిశలు ఏదో ఒక స్కీమ్ పంపిస్తూనే ఉన్నాడు జనాల్లోకి. ఆ స్కీమ్ తీసుకొని మేము కూడా 8 times నేను కాన్స్టిట్యున్సీ రౌండ్లు చుట్టుకొట్టడం జరిగింది. ఇట్లనే అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పసుపు కుంకుమ మొదలారు, దానికంటే ముందర పెన్షన్లు, దానికంటే ముందర గృహాలు, దానికంటే ముందర ఈ వాటర్ సేవింగ్ దాని గురించి అంటే ఒక్కొక్కటి వదులుకుంటా మేము ప్రజల్లోకి తీసుకొని పోయి, మా నాన్నగారు అప్పుడు డాటెడ్ ల్యాండ్స్ అని చెప్పి బ్రిటిష్ కాలం నుంచి డాటెడ్ ల్యాండ్స్ అని చెప్పి ఉండేది. ఆ డాటెడ్ ల్యాండ్స్ పైన రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి చాలా మంచిగా ఆ డాటెడ్ ల్యాండ్స్ ఎవరి పేరైతే ఉన్నాయో వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పి అది కూడా ప్రోగ్రామ్ చేస్తారు. ఇవన్నీ ప్రోగ్రామ్స్ మేము పబ్లిక్లో పెట్టుకొని తిరుగుతున్నాం. అయితే ఈ మధ్యలో నారాయణ రెడ్డి గారి మర్డర్ అయిన తర్వాత ఈ కేఈ శ్యామ్ కుమార్ నెక్స్ట్ టైం ఎమ్మెల్యేగా నిలుచుకుంటాడు. ఆయనది బ్రేక్లు వేయాలా, బ్రేక్లు వేయడానికి ఏదన్నా మనం వాడుకోవాలా అని చెప్పి ఆ మర్డర్ తీసుకుని వచ్చి నా తలపైన రుద్దడం జరిగింది. ఆడ హైకోర్టులో వేస్తారు, ఇక్కడ డోన్ కోర్టులో యాక్చువల్లీ లోవర్ కోర్టులో పోయినారు, అక్కడ అరెస్ట్ వారెంట్ ఇప్పించారు. మేము హైకోర్టుకు పోయినాము, స్టే తెచ్చాము, వాళ్ళు హైకోర్టులో అపీల్ చేస్తారు. మరి ఆ హైకోర్టులో స్క్వాష్ చేస్తారు కేసు. స్క్వాష్ అంటే దిస్ కేస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దిస్ గై శ్యామ్ అని చెప్పి కేసు కొట్టడం జరిగింది. దాని తర్వాత మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోడీ మనకు మోసం చేసిన తర్వాత
ధర్మ పోరాట దీక్ష అని చెప్పి స్టార్ట్ చేశారు. అప్పుడు నేను ధర్మ పోరాట దీక్షకు వచ్చి కూర్చొని మరి నేను పబ్లిక్ లైఫ్లో అంటే మరి రాజకీయంలో మరి స్టార్ట్ అయ్యాను. అయితే 4 months తర్వాత మరి ఎవరిచ్చారో ఐడియా ఏమో తెలియదు కానీ దే అప్రోచ్ ద సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టులో కూడా జడ్జ్ దిస్ ఇస్ అ ఫాల్స్ కేస్, మీరు రాంగ్ చేసినారని చెప్పి ఆ కేసుని డిస్మిస్ చేయడం జరిగింది. మరి ఇన్ని రకాలుగా హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నీ కొట్టేసిన తర్వాత కూడా ఈమె ఇంకా శ్యాంబాబు మర్డర్ చేయించారు అది ఇది అని చెప్పి ఇంకా తిరుగుతుంది. ఆమె అంటే డెత్ను కూడా వాడుకోవడానికి ఆ సంస్కారము వాళ్ళదే. ఈమె బ్రదర్స్ ఉన్నారండి, శ్రీదేవి గారి బ్రదర్స్, కంబగిరి రెడ్డి అని చెప్పి, మద్రెడ్డి రెడ్డి అండ్ శ్యామ్ రెడ్డి అని. వాళ్ళ హిస్టరీ ఒకసారి పోలీస్ స్టేషన్లో చూడండి. వాళ్ళు ఫ్యాక్షనిస్టులు, రౌడీ షీటర్సు, వాళ్ళ ఊరు నుంచి వాళ్ళని వెలేశారు. వాళ్ళ ఫ్యామిలీ ఒక ఫ్యాక్షన్ ఫ్యామిలీ. అంటే పాపిలి మండలంలో బూరుగల అని చెప్పే ఒక లాస్ట్ గ్రామంలో వీళ్ళు ప్రజల్ని భయభ్రాంతం చేస్తారు. అలాంటి ఫ్యామిలీ నుంచి ఈ చెరుకులపాడు ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీకి ఒక 40 మంది దాకా మర్డర్ చేసిన ఘనత వీళ్ళది ఉంది. అంటే 2 ఫ్యాక్షన్ ఫ్యామిలీస్లు కలిసి మరి ఇప్పుడు ఈమెను ముందర పెట్టారు. ఈమె ముందర పెట్టి ఈమె ఒకవేళ బై మిస్టేక్ కూడా ఏమైనా పొరపాటు ఏమైనా జరిగితే ఇక్కడ ఉన్న ప్రజలు, వర్తకులు, ఇక్కడ ఉన్న ఫార్మర్స్ వీళ్ళందరూ చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకోసమే ప్రజల్లో సింపతి కోసం మాట్లాడుతాను. అందుకని ప్రజల్లో కూడా నేను పోయి ఆ రీజనింగ్ చెప్తున్నాను, ఎందుకు చేసినారు, ఏం చేసినారు అని చెప్పి. ప్రజలు కూడా మీరు కరెక్ట్ చెప్తున్నారు బాబు, మీతో ఉన్నాము అని చెప్పి ప్రజల స్పందన కూడా అలానే ఉంది. రాజకీయంగా పత్తికొండ నియోజకవర్గంలో కేఈ ఫ్యామిలీకి ఈ నియోజకవర్గ ప్రజలే కుటుంబం. వారితో అండగా ఉంటూ ఎలా అయితే గెలిపిస్తూ వచ్చారో అలాగే శ్యామ్ కుమార్ గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆకాంక్షిద్దాం. అండ్ కేఈ ఫ్యామిలీ విజయ పరంపరను కొనసాగించాలని కోరుకుందాం. అంతేకాకుండా 2019 మేలో ఏర్పాటు కాబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగస్వామ్యులై ప్రజలకు ఎంతో అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో కృషి చేయాలని కోరుకుందాం.